ఐపీఎల్ లో ప్లేయర్స్ ని కోట్లల్లో కొనేస్తారు, కానీ ఆ డబ్బు ఎక్కడికి వెళ్తుందో మీకు తెలుసా? అసలు ఐపీఎల్ లో ప్రతి టీం కి ఒక బడ్జెట్ ఉంటుంది. అప్పుడు ప్లేయర్స్ వేలం పాటకి వస్తారు. అక్కడ ఉన్న 10 టీమ్స్ ప్లేయర్స్ పై ధర చెప్పడం స్టార్ట్ చేస్తాయి. హైయెస్ట్ ధర చెప్పిన వారు ఆ టీం యొక్క ప్లేయర్స్ ని కొనేస్తాడు. ఒకవేళ ఏ టీం కూడా ప్లేయర్ ని కొనకపోతే అతను కొనబడడు. అలా అన్సోల్డ్ అయిన ప్లేయర్ ఏ టీం లో ఉండడు, కానీ కొన్నిసార్లు రిప్లేస్మెంట్ గా వచ్చే ఛాన్స్ ఉంది. ఇలా ప్రతి ఇయర్ వేలం పాట జరుగుతుంది, కానీ చిన్న డిఫరెన్స్ ఉంటుంది. నెంబర్ 1 మినీ ఆక్షన్. ఇది ప్రతి ఇయర్ జరుగుతుంది. టీమ్స్ తమ స్క్వాడ్ లో చేంజెస్ చేసుకోవడానికి, కొత్త ప్లేయర్స్ ని కొనడానికి, అన్సోల్డ్ ప్లేయర్స్ ని మళ్ళీ తీసుకోవడానికి జరుగుతుంది. నెంబర్ 2 మెగా ఆక్షన్. ఇది 3-4 ఇయర్స్ కి జరిగే పెద్ద వేలం పాట. ఇందులో ఆల్మోస్ట్ టీమ్స్ తమ దగ్గర ఉన్న ప్లేయర్స్ ని వదిలేసి కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసుకుంటారు. టీం దగ్గర 10 ప్లేయర్స్ ఉన్నారు. అప్పుడు 2-3 ప్లేయర్స్ ని తమ దగ్గర ఉంచుకొని మిగతా 7 ప్లేయర్స్ ని వేలానికి పంపిస్తారు. ఇప్పుడు ఐపీఎల్ కి డబ్బు ఎలా వస్తుందంటే, నెంబర్ 1 బ్రాడ్కాస్టింగ్ రైట్స్. ఇదే బిగ్గెస్ట్ ఇన్కమ్. ఇవి ఓటీటీ ప్లాట్ఫామ్స్ అయిన స్టార్ స్పోర్ట్స్, జియో హాట్ స్టార్స్ ఐపీఎల్ మ్యాచ్ ను టెలికాస్ట్ చేయడానికి వేల కోట్లు పే చేస్తాయి. ఇదే ఐపీఎల్ కి మెయిన్ ఇన్కమ్. నెంబర్ 2 స్పాన్సర్షిప్స్. బిగ్ బ్రాండ్స్ అయిన టాటా, ఐపీఎల్ వంటివి స్పాన్సర్స్ అవుతాయి. అలాగే యాడ్స్, జెర్సీ, గ్రౌండ్ యాడ్స్ నుంచి వచ్చే మనీ. నెంబర్ 3 టికెట్ సేల్స్. స్టేడియం కి వచ్చే ఫ్యాన్స్ టికెట్ కొనడం ద్వారా ఆ మనీ టీమ్ ఓనర్స్ ప్లస్ ఐపీఎల్ మధ్య షేర్ అవుతుంది. నెంబర్ 4 అడ్వర్టైజ్మెంట్స్. మ్యాచ్ మధ్యలో వచ్చే యాడ్స్ ద్వారా చాలా మనీ వస్తుంది. ఇలా ఐపీఎల్ టీవీ రైట్స్, స్పాన్సర్షిప్స్, యాడ్స్ ద్వారా ముందు మనీ సంపాదించి ఆ మనీలో కొంత భాగం టీమ్ ఓనర్స్ కి ఇస్తుంది. తర్వాత టీమ్ ఓనర్స్ కొంత డబ్బును ఇన్వెస్ట్మెంట్ చేసుకుని ప్లేయర్స్ ని వేలంలో కొనేస్తారు. ఎగ్జాంపుల్ కి ఐపీఎల్ 100 కోట్లు సంపాదిస్తే టీమ్ ఓనర్స్ కి 50 కోట్లు ఇస్తుంది. ఆ టీమ్స్ ఆ 50 కోట్లతో ప్లేయర్స్ ని కొనేస్తాయి. సో ప్లేయర్ ని కొనడం వల్ల ఐపీఎల్ కి డబ్బు రాదు. సింపుల్ గా చెప్పాలంటే ఐపీఎల్ కంపెనీ లాగా. టీమ్ ఓనర్స్, ఫ్రాంచైజ్ ఓనర్స్ ఆ మనీలో షేర్ టీమ్స్ కి వెళ్తుంది. ఎందుకంటే టీమ్ ఓనర్స్ లేకుండా ఐపీఎల్ ఉండదు. ప్లేయర్స్, మ్యాచెస్, ఆల్ టీమ్స్ వల్లే జరుగుతుంది.